హాయ్, నేను డాక్టర్ G.P.V.Subbaiah, స్పైన్ సర్జన్, హైదరాబాద్. మనం ఈ డిస్క్ ప్రొలాప్స్, నడుములో డిస్క్ ప్రొలాప్స్ ఎలా ఉంటే కంప్లైంట్స్ ఎలా ఉంటాయని చెప్పి ఒక వీడియోలో చెప్పాను. సో అదేవిధంగా మనం ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది మెడలో జరగచ్చు. దీన్నే మనం సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటాము. అది ఛాతీ వెనకాల ఉన్న స్పైన్, దీన్నే డార్సల్ స్పైన్ అంటాము. లేకపోతే డార్సల్ డిస్క్ ప్రొలాప్స్ అంటే దీని వెనకాల జరిగే డిస్క్ ప్రొలాప్స్. వీటిల్లో కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ నెక్లో డిస్క్ ప్రొలాప్స్ ఉంటే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ నెక్లోది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నడుముతో పోలిస్తే. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రెండు విధాలుగా చెప్పుకుంటాం. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ని, నెక్లో డిస్క్ ప్రొలాప్స్ని. అంటే డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి? డిస్క్ పక్కకి జరగడం, అంటే ఉన్న పొజిషన్ నుంచి పక్కకి జరిగి మనకి చేతిలోకి వచ్చే నరాలని ప్రెస్ చేయడం అన్నమాట. సో మెడలో డిస్క్ ప్రొలాప్స్ని రెండు విధాలుగా చెప్తారని చెప్పాను కదండి. ఒకటి ఏంటంటే ఈ సాఫ్ట్ డిస్క్ హెర్నియేషన్ అంటాము, రెండోది హార్డ్ డిస్క్ హెర్నియేషన్ అంటాం. ఈ సాఫ్ట్ డిస్క్ హెర్నియేషన్ అంటే వాళ్ళకి సడన్గా మెడ నొప్పి స్టార్ట్ అయ్యి దాంతోపాటు ఈ నర్వ్స్ మీద ప్రెషర్ పడడం వల్ల ఈ చేతులు లాగడం, చేతుల్లో తిమ్మిర్లు ఉండడం, మంటలు, మొద్దుబారినట్లు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఈ సాఫ్ట్ డిస్క్ హెర్నియేషన్ని మనం అంటే ఒకవేళ వీళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తే దీనికి సింపుల్ టెక్నిక్, మామూలు ఈ ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా ఆ పక్కకి జరిగిన డిస్క్ని తీసేస్తే వీళ్ళకి ఈ కంప్లైంట్స్ పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే రెండోది ఈ హార్డ్ డిస్క్ హెర్నియేషన్ అంటాం. ఈ హార్డ్ డిస్క్ హెర్నియేషను ఈ స్పాండిలైటిస్ అంటారు. మీరు స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం వినే ఉంటారు. ఈ స్పాండిలైటిస్లో భాగం కింద చూస్తాం అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కంప్లైంట్స్ ఎక్కువ కాలం నుంచి అడపదడప మెడ నొప్పి రావడం, అంటే ఎప్పటి నుంచో ఉంటూ ఉంటుంది. వాళ్ళు కొన్ని రోజులు నొప్పి వస్తుంది, ఏవో మెడిసిన్స్ వాడతారు, తగ్గిపోతుంది, మళ్ళీ కొన్నాళ్ళు బాగుండి మళ్ళీ మెడ నొప్పి రావడం, ఇలా ఈ ఎపిసోడ్స్ నడుస్తూ ఉంటాయి. ఇంకా సడన్గా ఏమవుతుందంటే లోపల ప్రాబ్లం పెరిగి ఈ నర్వ్స్ మీద ప్రెషర్, చేతిలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడి ఈ మెడ నొప్పితో పాటు ఈ చేయి జాలు రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఉంటాయి, రెండు రకాలుగా ఉంటాయి, సాఫ్ట్ డిస్క్ హెర్నియేషన్ అని, ఈ హార్డ్ డిస్క్ హెర్నియేషన్ అని. సరే, ఈ కంప్లైంట్స్ చూద్దాం ఏ విధంగా ఉంటాయి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు C4, C5 మెడని మనం సర్వైకల్ స్పైన్ అంటాము, సి అంటాం అన్నమాట. ఇప్పుడు సర్వైకల్ స్పైన్లో 7 బోన్స్ ఉంటాయి. పైనుంచి C1, C2, C3, C4 అట్లా C7 వరకు ఉంటాయి. ఇప్పుడు మీకు డిస్క్ సంగతి తెలిసే ఉంటుంది కదా. ప్రతి 2 బోన్స్ మధ్య ఉండే కుషన్ లాంటి పదార్థాన్ని మనం డిస్క్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C5 అనే బోను, C6 అనే బోన్ మధ్య ఉన్న డిస్క్లో ప్రాబ్లం ఉంటే మేము C5-6 డిస్క్ ప్రాబ్లం అంటాం అన్నమాట. సో అది నామెన్క్లేచర్, మేము రెగ్యులర్గా మెడికల్ ఫీల్డ్లో వాడే పదాలన్నమాట, టర్మినాలజీ, నామెన్క్లేచర్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి C4-5 దగ్గర డిస్క్ పక్కకు జరిగినట్లయితే C5 అనే నరం మీద ఒత్తిడి పడుతుందన్నమాట. ఇప్పుడు C5 నరం అనేది ఈ చేతికి ఈ భాగంలో, అంటే ఈ డెల్టాయిడ్, ఈ భుజం దగ్గర ఈ భాగంకి వస్తుంది. అంటే ఏంటంటే పేషెంట్కి ఏముంటుంది, మెడ నొప్పి, ఈ మెడ నొప్పితో పాటు ఆ పెయిన్ ఇలా చేతిలోకి రావడం, భుజం దగ్గర నొప్పి ఉండడం, ఈ కండరం కూడా మనకి బలహీనంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ డెల్టాయిడ్ అనే మజిల్ దేనికి పనికి వస్తుంది? మన షోల్డర్ అబ్డక్షన్ అంటాం, అంటే ఈ మూమెంట్ చేయి పైకి ఎత్తడానికి ఈ కండరం పనికి వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఈ కండరం బలహీనత కూడా ఉండి చేయి పైకి ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. సో C4-5 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉంటే సో ఈ C5 అనే నర్వ్ మీద ప్రెషర్ పడి ఇటువంటి కంప్లైంట్స్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C5-6 మనం ఎక్కువగా చూసేది మెడలో డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం ఈ C5-6, C6-7 అనే 2 ప్లేసుల్లో ఎక్కువ శాతం చూస్తాం. సో ఇప్పుడు C5, C6 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. సో C5-6 దగ్గర డిస్క్ పక్కకు జరిగితే ఈ C6 అనే నరం మీద ఒత్తిడి పడుతుంది. ఈ C6 నరం ఎటు వస్తుంది? ఇలా చేతిలోకి వచ్చి ఈ బొటన వేలుకి సప్లై చేస్తుంది అన్నమాట. అంటే ఏమవుతుందంటే పేషెంట్కి మెడ నొప్పి, ఈ చేయి జాలు ఉంటుంది, ఈ చేయి జాలుతో ఎక్కువగా ఈ బొటన వేళ్ళలో నొప్పి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి 2 విధాలుగా పనికి వస్తుంది ఇది. పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బొటన వేళ్ళలో తిమ్మిరి వస్తుంది సార్, మెడ నొప్పి అంటే
నేను వెంటనే ఓకే ఈయనకి C5 C6 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉండుండొచ్చు అనేది గెస్ చేయడానికి కూడా మనకి అవకాశాలు ఉంటాయి. సో అది C5-6 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉంటాయి. అదే C6-C7 అంటే C7 అనే నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ C7 అనే నర్వ్ ఎక్కడి దాకా వస్తుంది, ఈ మనకి ఎక్కువ మధ్యవేలు, ఈ మధ్యవేలులోకి వస్తుంది. అంటే ఈ 3 ఫింగర్స్కి వస్తుంది, కానీ ఎక్కువగా మధ్యవేలుకి సప్లై చేస్తుంది అన్నమాట. సో పేషెంట్కి కంప్లైంట్స్ మీకు చెప్పాం. మళ్ళీ మెడ నొప్పితో పాటు చెయ్యి జాలు, ఈ మధ్య ఫింగర్లో తిమ్మిరి ఉండడమో, లేకపోతే నొప్పి ఉందనడమో, ఈ మంటలుగా ఉండడమో, మొద్దుబారినట్టు ఉండడమో జరుగుతుందన్నమాట. సో అది C7 కంప్లైంట్స్ ఉంటాయి. C8 అంటే ఇప్పుడు మనం C7D1 డిస్క్ ప్రాబ్లం ఉంటే C8 అనేది మనకి ఈ రింగ్ ఫింగర్, ఇది ఈ చూపుడు వేలు లిటిల్ ఫింగర్ అంటాము, ఈ లిటిల్ ఫింగర్కి సప్లై అవుతుంది. సో వాళ్ళకి ఈ చేతుల్లో ఈ ప్రాంతంలో తిమ్మిరి ఉండడం, ఇక్కడ మంటలు ఉండడం కానీ, మొద్దుబారినట్లు ఉండడం కానీ ఇలా ఉంటాయి అన్నమాట. సో కామన్గా ఏంటంటే మనకి మెడ నొప్పి ఈ నరం మీద, ఏ నరం మీద ఒత్తిడి పడుతుంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ రేడియేటింగ్ పెయిన్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఉంటుంది. అదే ఒక్కొక్కసారి ఈ C3-C4 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి ఏకంగా చేతిలో ఏం కంప్లైంట్ ఉండకపోవచ్చు. వాళ్ళకేంది మెడ నొప్పితో పాటు మనకి ఈ అప్పర్ షోల్డర్ వెనకాల భాగంలో నొప్పి ఉండొచ్చు, ఈ ఛాతీ ఫ్రంట్ భాగంలో కూడా నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ C3-4 డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ చెస్ట్ పెయిన్ ఉందని చెప్పి కొంతమంది కార్డియాలజిస్టులకి, ఈ పల్మనాలజిస్టుల దగ్గరకు కూడా వెళ్తూ ఉంటారు. అంటే చెస్ట్ పెయిన్ ఉంది, మనకేమన్నా లంగ్స్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే హార్ట్లో ప్రాబ్లం ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని అందులో ప్రాబ్లం లేదని చెప్పి ఫైనల్గా నా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. సో C3-4 దగ్గర ఉండే డిస్క్కి కొంచెం ఈ పెక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది. చేతిలో పెద్ద రేడియేటింగ్ పెయిన్ ఉండదు, వీళ్ళకి ఈ ఏరియాలో ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇదండి మెడలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయని చెప్పాను కదండి, సాఫ్ట్ డిస్క్, హార్డ్ డిస్క్ హెర్నియేషన్ అని. కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అంటే మెడ నొప్పితో పాటు ఏ నరం మీద ఒత్తిడి పడుతుంది అనే దాన్ని బట్టి వాళ్ళకి అక్కడ దాకా నొప్పి రేడియేట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఉంటాయండి కంప్లైంట్స్ మెడలో డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి.